తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో అలంకరించే నూతన పరదాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 16న జరగనున్న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం ఆనంద నిలయం శ్రీవారి గర్భాలయంలో నూతన పరదాలను అలంకరించనున్నారు. ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో జరిగే 4 విశేష ఉత్సవాలు ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పురస్కరించుకుని తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలు మణి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో గోవిందమాల ధరించి ఈ నూతన పరదాలు సిద్ధం చేస్తూ ఉంటారు. గత 28 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో నూతన పరదాలను స్వయంగా తయారు చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు పరదాల మణి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా తయారు చేసిన పరదాల విశిష్టతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తర్వాత స్వామివారికి ప్రతి ఏటా సమర్పించేటువంటి నూతన పరదాలు కూడా సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత స్వామివారినే స్మరిస్తూ స్వామివారి మాలధారణ చేసి ప్రతి ఏటా కూడా 4 పర్వదినాల్లో స్వామివారికి నూతన పరదాలను సమర్పిస్తూ తమ యొక్క భక్తిని చాటుకుంటున్నటువంటి మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణిగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తర్వాత స్వామివారి గర్భగుడిలో అలంకరించేటువంటి ఈ యొక్క నూతన పరదాలను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరద ఏదైతే బంగారు వాకిల వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క పరద బంగారు వాకిల వద్ద నిత్యం సుప్రభాత సేవలో జయ విజయాలకు ఎదురుగా పక్కనే ఉన్నటువంటి ద్వారానికి ఈ యొక్క పరద మనకి దర్శనమిస్తుంది. ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క పరదాల విషయంలో సరికొత్త రూపాన్ని సంతరించుకునే విధంగా ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఈసారి నూతనంగా తయారు చేసిన పరదాల విశిష్టత గురించి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏడాదికి ఏడాది స్వామివారి యొక్క పరదాల్లో కొత్తదనం కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది యొక్క విశిష్టత ఏంటి? బ్రహ్మోత్సవాలకి ఏ ఉద్దేశంతో కొత్త తరహా పరదాలు తయారు చేశారు? ఓం నమో వెంకటేశాయ. నూతన పరదాలు 28 సంవత్సరాలుగా నా జీవితంలో సేవ చేయడం గొప్ప వరముగా భావిస్తున్నాను. ఈసారి ఆ దేవదేవుడికి పద్మావతి పరిణవోత్సవం, ఆ దేవిరిని 12 సంవత్సరాలు తపస్సు ఫలంతో ఆ మహాతల్లి 1000 కమలాలతో ఆవిర్భవించింది. ఆవిర్భవించినాక ఆ తల్లి చూస్తానే తన కంఠంలో ఉన్న కలువ పూలు ఆ తల్లికి మెడలేసి స్వీకరించి ఊహాలక్ష్మిగా తన హృదయంలో పెట్టుకొని 3 దేవతలకి భక్తులకి దర్శనమిచ్చిన భాగ్యం కలిగింది. అలాంటి అపురూపమైన కళ్యాణ ఘట్టం ఈసారి పరదా మీద వేయడము, ఆ దేవదేవుడే నా దగ్గరుండి చేపించుకోవడము ఒక భాగ్యంగా అనిపించింది. సంవత్సరంలో 4 సార్లు స్వామికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. 1 ఉగాది ఆస్థానం, 2 ఆనివార ఆస్థానం, 3 సాల్కట్ల బ్రహ్మోత్సవము, 4 వచ్చేసి వైకుంఠ ఏకాదశి. ఇలాంటి పర్వదినాన స్వామికి 3 పరదాలు, 2 కురాలాలు, ఒక్కొక్కసారి సంవత్సరంలో 20 పరదాలు ఆ దేవదేవుడికి సమర్పిస్తాను. అంటే ఈసారి ఎప్పుడు స్వామివారికి ఇవ్వబోతున్నారు? బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు జరగబోతోంది? ఈ నెల 24వ బ్రహ్మోత్సవం రంగరంగ వైభవంగా 3 దేవతలు గుడి అధికారులు కలిసి రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం జరుగుతుంది. నేను సోమవారం స్వామికి కాలిబాటను తీసుకుని పోయి వరదరాజస్వామి దర్శనం చేసుకొని 4వ మడలో ప్రత్యక్షం చేసుకుని ఆ దేవదేవుడికి ఆ గర్భాలయంలో ఉన్న అధికారులకి సమర్పించేసి వస్తాను. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా ఉన్నటువంటి చిత్రాన్ని ఈ యొక్క పరదాలపైన రూపుదిద్దుకోవటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పరద ఈ యొక్క బంగారు వాకిల వద్ద జయ విజయుల దగ్గర ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి బంగారు వాకిలలో దర్శనమిస్తుంది. స్వామివారి సుప్రభాత సేవలో వెళ్లే భక్తులకు ఈ యొక్క పరద దర్శనమిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరద బంగారు వాకిలు అయితే, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క పరద స్వామివారి దివ్య మంగళ రూపానికి ముందుగా ఉండేటువంటి కులశేఖర పడి ద్వారం వద్ద ఇది కనిపిస్తూ ఉంటుంది. స్వామివారికి యొక్క దివ్యమంగళ రూపం క్షణకాలం పాటు చూస్తేనే పులకించిపోతూ ఉండేటువంటి భక్తులకు ఈ యొక్క
స్వామివారి గర్భాలయంలో స్వామివారి యొక్క దివ్య మంగళ రూపం ముందు అటు ఇటు కదలాడుతూ ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పరదాలు చాలా నిష్టగా గోవిందమాల ధరించి ఏడాది మొత్తంలో 4 పర్వదినాల్లో కూడా ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజు స్వామివారికి సమర్పించబోతున్నారు. ఆయన గర్భాలయంలో యొక్క నూతన పరదాలు అలంకరించబోతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.